ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు రాసేయండి. బాడీ నీడ్స్, బి రాశారు కదా, అక్కడ బాడీ నీడ్స్. నువ్వు రాసావా? గుడ్ బాయ్, వెరీ గుడ్. అసలు చెప్తుండగానే రాస్తారు మేడం వీళ్ళు. అసలు ఎంత మంచోడో వీడు. అసలు వెరీ వెరీ గుడ్ బాయ్స్, చాలా బాగా రాస్తారు వీళ్ళు. చెప్తుండగానే రాస్తారు వీళ్ళు. వెరీ గుడ్ అమ్మ. వీళ్ళందరికీ గుడ్ క్యాప్స్ కొట్టండి అమ్మ. అక్కలు ఒకసారి గుడ్డు గుడ్డు. ఏ తల్లి, ఈ పాప కూడా రాసింది మొత్తానికి ఏదో తనకు వచ్చిన భాషలో. గుడ్ గర్ల్, కూర్చో. వీళ్ళకి చప్పట్లు కొట్టండి, క్లాప్స్ కొట్టండి అమ్మా. వీళ్ళు అందరూ బాగా రాశారు. వీళ్ళే రాయలేదు, మొక్కలతో అలా చూస్తూ ఉన్నారు. ఫింగర్ లోపల రాయాలి, ఫింగర్ బయట కాదు. ఇగో ఈ అమ్మాయి బాగా రాసింది. ఇంకా ఫింగర్లో రాయాలి. ఓకే గుడ్, బాగా రాశారు. గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతగుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. ఎవరు వెరీ గుడ్? ఎవరు? అందరూ వెరీ గుడ్. అందరూ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఈ యొక్క 5 అవసరాల కొరకు ప్రార్థన చేయడానికి ఎంత టైం పడుతుంది రోజు? 5 నిమిషాలు పడుతుందా? 5 నిమిషాలు కూడా పట్టదేమో, ఇంకా తక్కువే పడుతుందేమో. అయితే ప్రతిరోజు కూడా నేను ఈ ప్రేయరు 5గురు కొరకు చేస్తాను అనేవాళ్ళు ఎవరున్నారు? ఒక 5 వ్యక్తుల కొరకు వీరి యొక్క బాడీ నీడ్స్ తీర్చండి, ఎమోషనల్ నీడ్స్ తీర్చండి, ఇంకా లేబర్ నీడ్స్ తీర్చండి, సోషల్ నీడ్స్ తీర్చండి, స్పిరిచువల్ నీడ్స్ తీర్చండి అని నీ పక్క వాళ్ళు, అది నీ చెల్లి కానీ, నీ అక్క కానీ, మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, నీ ఫ్రెండ్ కానీ, మీ పక్కింటి వాళ్ళు కానీ, ఎవరి కొరకైనా సరే చేస్తారా? మీరు నా మాట వింటున్నారా? రాయడం వరకు ఓకే, కానీ కమిట్మెంట్ అనేది ఉండాలి కదా. నేర్చుకున్నాం ఒక విషయానికి, దాని కొరకు కమిట్మెంట్ అనేది ఉండాలి కదా. అసలు నేను చెప్పిన ప్రార్థన ఎంతమందికి అర్థం అవ్వలేదు చెప్పండి. నాకు ఈ ప్రార్థన అర్థం అవ్వలేదు అక్క అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరికి అర్థమైందా? అర్థమైందా? ఎవర్రా అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పనా? మరి అస్సలు అర్థం అవ్వలేదు అన్నాడు ఎవడో. అర్థమైతే మీరు ఏం చేయాలంటే ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నేను ఒక 5 కొరకు ఈ యొక్క బ్లెస్